అండి ఇది అల్లం పచ్చడి కోసం అనమాట. ఇది కూడా నిల్వ పచ్చడి. అంటే మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెమే చేస్తున్నాను. మిగతా పచ్చళ్ళు అన్నీ ఉన్నాయి కదా, నేను అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. కానీ నిల్వ పచ్చడి పెట్టుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎలాగా 50 గ్రాముల అల్లం ఉందనుకోండి, దీన్ని చక్కగా కడిగి తుడిచి చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు ఒక 50 గ్రాముల కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట. ఇది 100 గ్రాముల కంటే తక్కువ, అంటే 75 గ్రాములు తీసుకోవచ్చు. చింతపండు రబ్బలుగా వలిచి కొంచెం తడిపి ఉంచుకోవాలి. ఇవేమో అల్లం ఏం చేయాలంటే, అల్లం బాగా ఇది చెక్కు తీసిన తర్వాత ముక్కలు కట్ చేసి వేయించుకుంటాను అనమాట. వేయించుకొని ఉప్పు, చింతపండు, బెల్లం కూడా ఒక 50 గ్రాములు లేదా 75 గ్రాములు బెల్లం కూడా వేసుకోవాలి ఈ అల్లం పచ్చడిలో. తర్వాత వెల్లుల్లి మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, కొందరు వేయరు. నేనైతే ఒక 4-5 రెబ్బలు వేసుకుంటాను. వేసి ఉప్పు తగినంత వేసుకొని, ఎండుమిరపకాయలేమో ఇది 50 గ్రాములు కాబట్టి 50 గ్రాములు ఎండుమిర్చి కూడా, ఇంకా కొద్దిగా కారం ఘాటుగా ఉంటుంది అల్లం కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 50 గ్రాములు వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా శుభ్రంగా తొడయాలు తీసేసి వేయించుకోవాలి. మాడకుండా త్వరగా వేయించుకోవాలి. అవి కూడా ముందు అల్లం ముక్కలు వేయించాలి. ఇప్పుడు అల్లం అంతా వేయించుకున్నాం అనమాట. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసి అల్లాన్ని పచ్చితనం పోయేటట్టు వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక 7-8 అనమాట, ఘాటు లేకుండా మనం తినే ఘాటును బట్టి వేసుకోవాలి. 1 స్పూను ఉప్పు, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు తగ్గితే. చిన్నులపాయలు 7-8 రెబ్బలు. తర్వాత చింతపండు ఏమో ఒక 50 గ్రాములు పైనే, కొంచెం మనం దానికి సరిపడా అనమాట. బెల్లం కూడా ఒక 50 గ్రాములు బెల్లం కూడా చితక్కొట్టి వేసుకోవాలి. ముందు ఈ మిక్సీ పట్టేసుకొని తర్వాత బెల్లం వేద్దాం. చింతపండు, ఎండుమిరపకాయలు అన్నీ అల్లం నలిగిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుని చితక్కొట్టుకొని ఉంచాను. ఇది కూడా మిక్సీలో వేద్దాము. 50 గ్రాములు బెల్లం అనమాట. ఇప్పుడు దానికి పచ్చడిని తాలింపు వేసుకుందాం. కొద్దిగా తాలింపు గింజలు వేసేసి, మినపప్పు వేయక్కర్లేదు కాదు, నేను కొద్దిగా కాబట్టి మినపప్పు వేసుకుంటున్నాను. ఎక్కువగా పచ్చిశనగపప్పు, ఆవాలు, ఇంగువ, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటారనమాట. నేను కొద్దిగా పచ్చడి కాబట్టి మినపప్పు వేసుకుంటున్నాను. పర్వాలేదు, నిల్వ ఉంటుంది. కొద్దిగా వారం రోజులు 10 రోజులకి అనమాట. ఇంకా ఇది తాలింపు దీనిలో వేసుకున్నాము. దీన్ని బాగా కలిపి చిన్న పొడి జాడీలో పెట్టుకుంటే సీసాలో కానీ బాటిల్ ఏదైనా